దేవుని నుండి మనం ఏదైనా ఒక అద్భుతం పొందుకోవాలంటే, ఒక ఆశ్చర్యకారాన్ని అనుభవించాలంటే దేవుని మీద అచంచలమైన విశ్వాసం మనకు కావాలి. అన్వావరింగ్ ఫెయిత్, అన్షేకబుల్ ఫెయిత్ మనం దేవుని మీద కలిగి ఉండాలి. ఆయన్ను వెతుకువారు. ఈరోజు నువ్వు వెతుకుతున్న అంశాలు ఏంటి? ఉదయాన్నే లేచిన తర్వాత వేటి కోసం ప్రాకులాడుతున్నావు? నీ జీవిత యాత్రలో వేటిని సాధించాలనే తపన నీలో ఉంది. దేవుని మహింపరచాలని, ఆయన సువార్త వెదజల్లబడాలని, అనేక మంది జీవితాలను కట్టాలని, నీ కుటుంబాన్ని పటిష్టపరచుకోవాలని, దేవుని సాక్షిగా పరలోకానికి పిలువబడేంత వరకు కూడా దేవుని సాక్షిగా నువ్వు బ్రతికి ఆయనకు మహిమను తీసుకురావాలనే ఆలోచనలో ఉంటే నువ్వు ఖచ్చితంగా ధన్యుడివే, ధన్యురాలేవే. అలా కాని పక్షంలో కొన్నిసార్లు లోకం నీలోనికి వచ్చేసి లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన ఉద్దేశాలు, దేవుని దగ్గరికి రావడం కూడా ఏదో ఒక లోక సంబంధమైన ఉద్దేశం నెరవేర్చుకోవడానికే అయితే నువ్వు ఖచ్చితంగా సత్య మార్గంలో లేవు. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, ప్రభువును వెతుకుదా. యేసు ప్రభువు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన అన్నారు, ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని. దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికే వారంగా మనం ఉండాలి.